హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పార్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ ఖర్జూరం. ఈ ఖర్జూరాన్ని గింజలు తీసేసుకుని ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి 1 కప్ తీసుకోవాలి. అలాగే బాదం కూడా ముక్కలుగా చేసుకుని 1 కప్ తీసుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్ 1/2 కప్పు, పంప్కిన్ సీడ్స్ 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, అలాగే పిస్తా పప్పులు కూడా 1/2 కప్ తీసుకోవాలి. అంజూరాన్ని పీసెస్గా కట్ చేసుకుని అవి కూడా 1/2 కప్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఫస్ట్ బాదం పప్పులను వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుని వేయించాలి. ఈ జీడిపప్పు ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పిస్తా పప్పులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో వాల్నట్ ముక్కలు, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అంజూరా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అంజూరా ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, 1 నిమిషం వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఖర్జూరం ముక్కల్ని మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. ఈ ఖర్జూరాన్ని వేయించుకున్న తర్వాత దీనిని డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని లడ్డూలుగా చుట్టుకుంటే ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అవుతుంది. పిల్లలు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని రోజు తింటే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.